హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఐరన్ అండ్ కాల్షియం 2 పుష్కలంగా దొరికేది ఏదైనా ఉందంటే అవి నువ్వులనే చెప్పొచ్చు. నువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కనుక ఈ రోజుల్లో చాలా మందికి పీసీఓఎస్ అని, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అని చాలా ఉంటున్నాయి కదా! బెల్లం నువ్వులతో చేసిన పదార్థాలు తింటే ఇల్ట ప్రాబ్లమ్స్ అన్నిట్లికి ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. ఇంట్లోనే ఈజీగా బయట కొనే పని లేకుండా సులువుగా చేసుకోవచ్చు. ఒక కప్పు నువ్వులు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో దోరగా ఈ నువ్వుల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే నువ్వుల చెక్కి అంత టేస్ట్ బావుంటుంది. నువ్వుల్ని వేరే ప్లేట్‌లో వేసుకొని అదే కడాయిలో ఇప్పుడు బెల్లం పాకం చేసుకుందాము. ఒక కప్పు నువ్వులకి 1/3 కప్పు బెల్లం సరిపోతుంది. అంటే ముప్పావు కప్పు బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని లైట్‌గా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగి పాకంలా వచ్చేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లేదంటే పాకం మాడిపోతుంది. ఇలా నురగలా వచ్చి పాకం దగ్గర పడేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు. ఈ నువ్వులకి బెల్లం పాకం మొత్తం పట్టేటట్టు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ టైం పెట్టే స్నాక్స్ రెసిపీలో ఇది యాడ్ చేసేయండి. మంచి హెల్తీ రెసిపీ కదా! ఈ నువ్వుల ముద్ద రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వేరొక బౌల్లో లేదా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లైట్‌గా వేడిగా ఉండేటప్పుడు చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా చుట్టుకోవడమే. నువ్వుల లడ్డు ఎంత టైట్‌గా చుట్టుకుంటే లడ్డు అంత బాగొస్తుంది. టైం లేదు, ఉండలుగా చుట్టడం ఇష్టం లేదంటే ఇంచుగానే నువ్వుల ముద్దని వేరే ప్లేట్‌లో నెయ్యి అప్లై చేసుకొని చెక్కిళ్ళలా కట్ చేసుకోవచ్చు. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. ఈ నువ్వుల లడ్డు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.